హాయ్ అండి. ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు అందరూ? ఇది మా వీధిలో ఫ్లవర్ డెకరేషన్తోని అలా నీట్గా అయితే సూర్యాలయాన్ని అలంకరించారండి. చూడడానికి చాలా బాగుంది. ఉదయం మీ 4 o'clock ఆ టైంలో అభిషేకాలు అవి చూద్దామన్న ఉద్దేశంతో పొద్దున్న స్నానం అవన్నీ ఆచరించుకొని నీట్గా తయారై గుడికి అయితే వెళ్ళామండి. అక్కడ చాలా చూడడానంతసేపు కూడా దేవుని చూస్తూనే ఉండాలనిపించింది. అంటే మేము పట్టుకెళ్ళిన వాటితో కూడా అభిషేకాలు అయితే చేశారండి. చూస్తున్నంతసేపు చాలా ఆనందంగా అనిపించింది. అంటే హిందువులకి బాగా ముఖ్యమైన పండుగగా చెప్పుకోవచ్చు. మాఘమాస శుక్లపక్ష సప్తమి నాడు జరుపుకునే ముఖ్యమైన పండుగ అండి ఇది. అంటే సూర్యుడు 7 గుర్రాల మీద వస్తారు, అంటే దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తారనేది మాకు ఒక నమ్మిక అనమాట. ఈరోజే సూర్య జయంతిగా కూడా మేము చేసుకుంటాము. చూసినంతసేపు చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ అభిషేకాలు అవన్నీ పూర్తయిన తర్వాత దేవుని దర్శించుకొని, అంటే అలంకరించేసిన తర్వాత మళ్ళీ అభిషేకంలో కుదరవు కాబట్టి పొద్దున వెళ్ళాల్సి వచ్చిందండి. చూసుకున్నాము, చాలా బాగుంది. మళ్ళీ ఇంటికి వచ్చి పూజ దాన్ని చేసుకున్న తర్వాత మళ్ళీ వెళ్ళామన్నమాట. అంటే 11:30 అలా అయిపోయింది వెళ్ళేటప్పటికి. అప్పుడు కూడా అసలు ఖాళీ లేదండి గుడి, ఎంత జనం ఎక్కువ ఉంది. చాలా బాగుంది. ఇంట్లో అయితే ఇలా పిడకలతో మేము పాలయ్యి పొంగించి వాటితోనే ఆవు పిడకలు అనమాట, అన్నం పాలు పొంగిందట్టు వాటితోనే మేము పరమాన్నం అయితే తయారు చేసి సూర్యునికి పూజ అయితే చేసుకున్నామండి. రేగుపళ్ళు, చిక్కుడు రథం ముగ్గు వేసుకుని ఈ విధంగా అయితే పూజ అంతా కూడా సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం. అంటే కొంతమంది కుదిరిన వాళ్ళు నది స్నానం కూడా చేస్తారండి ఈరోజు. అంటే 7 జిల్లేడాకులు రేగుపండ్లతో స్నానం అయితే చేస్తారు. అంటే జన్మజన్మల పాపాలు రోగాలు నశిస్తాయన్న ఉద్దేశంతో ఆ విధంగా కూడా చేస్తారండి. కుదిరిన వాళ్ళు అయితే, నది దగ్గరలో లేని వాళ్ళు ఇంటికాడ ఆచరిస్తారు. తర్వాత ఇలా 11 o'clock మళ్ళీ గుడికి వెళ్ళినప్పుడు జనం అయితే ఉన్నారండి, ఎక్కువ జనం అనమాట. అంటే అందరూ కూడా సూర్యభగవాన్ని దర్శించుకోవాలనే ఆనందంతో ఇలా వచ్చారు. నాకు ఈ సంతోషాన్ని మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే తయారు చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సూర్యాలయం అనేది ప్రతి ఊర్లోనూ ఉంటుంది కదండి. ఆ సూర్యభగవాన్ని ప్రతి ఒక్కరు దర్శించుకోవాలని, ఆ సూర్యభగవానుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి నిండుగా ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి. ఆ దేవుడు అందరినీ కూడా మంచిగా చూడాలని కోరుకుంటున్నాను.